మనకి ఎన్ని దినాలు ఇచ్చాడో దేవునికి తెలుసు, మనకు తెలియదు. పుట్టినరోజు గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం, అలాగే చావు దినాన్ని గురించి చింతిస్తూ ఉంటాం. కానీ పుట్టిన రోజు నుంచి మరణించే రోజు మధ్యలో ఉండే జీవితకాలం, ఆ జీవితకాలంలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఏ తండ్రి? శరీరాలకు జన్మనిచ్చిన తండ్రి కాదు, ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు, ఆత్మలను కన్న దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఇష్టాలను తెలుసుకొని భూమి మీద ఈ జననం మరణం మధ్య జీవితకాలం ఆయన పనిని చేయాలని ఈ జీవితాన్ని మనకిచ్చాడు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు కదా. తెలియని ఆ బ్రతుకు, ఏ బ్రతుకు? తెలియని ఈ భూమి మీద ఈ జీవితంలో ప్రతి దానికి ఆవేశపడకండి, ప్రయాసపడకండి. పరలోకం ఉందని నమ్మి కన్న తండ్రి అనే దేవుడు అప్పచెప్పిన పనిని చేయుటకు ప్రయాసపడండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులను అంటాడు. అంటే దేవుని యందు మనం పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఇక్కడ పని చేయి. జననం మరణం మధ్య జీవితకాలం దేవుని పని చేయడానికని నువ్వు తెలుసుకొని దేవుని పని చేయి. ఖచ్చితంగా మరణించాక చూస్తావు మహాలోకం, పరలోకం. అక్కడ మన తండ్రి అనే దేవుడు ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. వెళ్దామా మరి? అక్కడ వెళ్ళాలి కదా మనం. ఇక్కడ ఏముందండి, ఈ మాటలు అర్థం కాని వాళ్ళు పిచ్చోడు మాట్లాడుతున్నారు అనుకుంటారు. నిజమే, దేవుని జ్ఞానం అర్థం కాని వాళ్ళందరికీ దేవుని జ్ఞానం పిచ్చి జ్ఞానం అనుకుంటారు. దేవుడు కూడా పిచ్చోడు అనుకుంటారు. దేవుడు అర్థమైతే ఈ లోకం ఏమండి వ్యర్థం అనే సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే సూర్యుడి కింద సమస్తం వ్యర్థమే అని జ్ఞాని చెప్పాడు. ఈ రోజు నుంచి ఆయన నమ్మండి, దేవుని కోసం బ్రతకండి.